9 దశాబ్దాల చరిత్ర ఆ విశ్వవిద్యాలయ సొంతం. అక్కడ విద్యను అభ్యసించిన వారిలో ఎంతోమంది మేధావులు విద్యావంతులయ్యారు. దేశాన్ని పరిపాలించిన వాళ్ళు కూడా అక్కడి నుంచి చదువుకుని వచ్చిన వాళ్లే. అలాంటి గొప్ప విశ్వవిద్యాలయం నేడు సమస్యలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఇంతకీ ఏంటా యూనివర్సిటీ, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చి పడింది? ఈ స్టోరీపై ఓ లుక్ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాలకే మకుటం లాంటి విశ్వవిద్యాలయం. స్వాతంత్ర్యం సిద్ధించక ముందే పుట్టిన విద్యాక్షేత్రం ఇది. 1924లో విద్యాభివృద్ధి కోసం అప్పటి విజయనగరం మహారాజులు 422 ఎకరాల దానం చేయడంతో విశాఖలో ఈ యూనివర్సిటీ పురుడు పోసుకుంది. ఆహ్లాదకర వాతావరణం దీని సొంతం. విశ్వవిద్యాలయమంతా పచ్చని చెట్లతో ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 2వ వైస్ ఛాన్సలర్ గా సేవలందించడం విశ్వవిద్యాలయ చరిత్రలో ఓ అపురూప ఘట్టం. భౌతిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత సర్ సివి రామన్, డాక్టర్ ఎస్ భగవంతం వంటి ఎందరో మహోన్నతులను తీర్చిదిద్దిన ఘనత కూడా ఏయూ సొంతం. ఎందరో మేధావులు, మహోన్నతమైన వ్యక్తులను అందించిన ఏయూ 9 దశాబ్దాలు పూర్తి చేసుకుని చరిత్ర పుటల్లో స్థానాన్ని దక్కించుకుంది. సువిశాల వాతావరణంలో నెలకొన్న ఏయూ క్యాంపస్ లో మొత్తం 121 భవనాల్లో బోధన, పరిశోధనలతో పాటు పరిపాలన, అనుబంధ విభాగాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల వరకు తన అనుబంధ కాలేజీలతో ఏయూ విస్తరించి ఉంది. 2 సార్లు ప్రసిద్ధ నాగ్ గుర్తింపు కూడా పొందింది. ఈ ఏడాది నాగ్ గుర్తింపు ద్వారా 20 కోట్ల నిధులు మంజూరు కూడా అయ్యాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అతి పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటి ఏయూ. ఈ చరిత్ర అంతా కొన్నేళ్ల కిందటి మాట. ఇప్పుడు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కనీస వసతులకు కూడా దిక్కులేదు. దిశా దశను చూపే వీసీ కూడా లేని పరిస్థితి. విద్యాబోధన ఏటికేటికి కుంటుపడుతోంది. అధ్యాపకుల కొరత ఏయూను వెంటాడుతోంది. రిక్రూట్ చేస్తామని చెప్తున్నారు కానీ రిక్రూట్ చేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే రీసెర్చ్లు మరుగున పడతాయి, అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది మేము చాలాసార్లు అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు ఏమన్నారంటే రిక్రూట్ చేస్తామన్నారు. ఇప్పుడు 2017కి రిక్రూట్ చేస్తామన్నారు, నోటిఫికేషన్ ఇస్తాం. అసలు యూనివర్సిటీలు బాగా రన్ అవ్వాలంటే మెయిన్ ఉండాల్సింది ఫ్యాకల్టీ. ఆ ఫ్యాకల్టీ ఈ యూనివర్సిటీలో కొరత. దానికోసం ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఫ్యాకల్టీ వేసే పని కానీ చేస్తే ఈ మాత్రమన్నా యూనివర్సిటీ నిలబడిద్ది. లేదు అంటే మేడిపండులా ఉంటుంది. యూనివర్సిటీలోని చాలా విభాగాలు ఒకరిద్దరితోనే కొనసాగుతున్న పరిస్థితి. కొన్నింట్లో కాంట్రాక్ట్ పద్ధతిన టీచింగ్ అసోసియేట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతోనే నడుస్తున్నాయంటే విద్యాబోధన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. పొలిటికల్ డిపార్ట్మెంట్లో సుమారుగా 16 మంది 26 మంది ఎంతో ఫ్యాకల్టీస్ ఉండాలి. కేవలం 4 మాత్రమే ఉన్నారు. ఏం నడిపిస్తారు మేడం? ఇంతమంది ఉన్నప్పటికీ ఇంతమందిని వాళ్ళు ముందు ఇమీడియట్లీగా వారందరినీ కొరతని ఫిల్ చేయాలి. ప్రస్తుతం అక్కడ లెక్చరర్ల సంఖ్యను గమనిస్తే హిస్టరీ విభాగానికి ఒకే ఒక్క ప్రొఫెసర్ ఉన్నారు. తెలుగు విభాగానికి 2, ఎకనామిక్స్, సోషల్ సైన్స్ లో 2 లేదంటే 3 అధ్యాపకులతో విద్యాబోధన జరుగుతుంది. ప్రస్తుతం 400 మంది అధ్యాపకులు ఉన్న ఏయూలో మరో 400 మంది అవసరమన్న విషయాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వం ముందు ప్రతిపాదించారు. అయితే తొలి దశలో 280, మలి విడతలను 110 భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. కానీ భర్తీ ప్రక్రియలో విధి విధానాలను సూచించలేదు. ఇదే విషయంపై వీసీను వివరణ కోరితే అవుతాయని చెబుతున్నారు కానీ ఎప్పటిలోపు అనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో అధ్యాపకుల ఎంపికలో గందరగోళ పరిస్థితి వచ్చి పడింది. 281 పోస్ట్ మనకి శాంక్షన్ అయ్యారు ఫస్ట్ ఫేజ్లో. సెకండ్ ఫేజ్లో 110 పోస్టులు. 281 భర్తీ అవుతాయి ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఇంకో 1 year 2 years తర్వాత అవుతాయి. పరిశోధనలు దేశ ప్రగతికి పునాది అన్న భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలు ఏయూలో కలలవుతున్నాయి. చాలా విభాగాల్లో సరైన గైడ్లు లేక పరిశోధనలు మూలకు చేరుతున్నాయి. దీంతో ఏళ్ల కొద్దీ విద్యార్థుల జీవితం క్యాంపస్కే పరిమితమైపోతోంది. ఉన్న కొద్ది మంది అధ్యాపకులు కూడా సొంత కార్యకలాపాలకే ప్రాధాన్యమిస్తున్నారే తప్ప విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు 5,000 మంది విద్యార్థులకు వసతి కల్పించే హాస్టళ్ల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. నిర్వహణ లేక నీటి ట్యాంకులు కుప్పతొట్టిని తలపిస్తున్నాయి. నీటి సరఫరా కూడా అంతంత మాత్రమే. ఇక బోధన నాణ్యత మాట్లాడుకోకపోవడం మంచిదంటున్నారు విద్యార్థులు. మెస్ బిల్లుల రూపంలో వేలకు వేలు వసూలు చేస్తున్నారే కానీ నాణ్యమైన భోజనం పెట్టడం లేదని వాపోతున్నారు. ఇక ఏయూ హాస్టళ్లలో విద్యార్థుల భద్రత కరువైంది. చుట్టూ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే పరీక్షా విధానంలో ఎన్నో ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అడ్డగోలుగా ఫీజులను పెంచేసిన ఏయూ వాటి ఫలితాల విడుదలతో పలు విమర్శలను మూటగట్టుకుంటోంది. పరీక్ష నిర్వహించే సమయం, పరీక్షా ఫీజులకిచ్చే గడువు మధ్య వారం వ్యవధి కూడా లేకపోవడం ఇటు విద్యార్థులను అటు అధ్యాపకులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. రీవాల్యుయేషన్ రూపంలో వేల కొద్దీ ఫీజులు వసూలు చేసే ఏయూ
వాటి ఫలితాలను విడుదల చేయడం లేదు. ఏయూలో ఉన్నత చదువుల కోసం వచ్చి విదేశీ విద్యార్థులు పడుతున్న బాధలు అన్నీ ఇన్ని కావు. లక్షల కొద్దీ విదేశీ కరెన్సీ రూపంలో ఫీజులు తీసుకునే ఏయూ అధికారులు వారికి తగ్గట్టు అధ్యాపకులను కేటాయించకపోవడం విమర్శలకు తామునిస్తోంది. ఫారిన్ స్టూడెంట్స్ జీవితాలతో చెలగాటమాడుతున్నారనే అపవాదు కూడా ఏయూకి ఉంది. ఇందుకు ఇటీవల జరిగిన ఓ సంఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఓ ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థి రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆ పేపర్లను అధ్యాపకులు దిద్దలేదని, తనకు 2 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందంటూ ఏకంగా ఏయూ పరిపాలనా భవనం వద్ద నిరాహార దీక్షకు దిగాడు. ఇది అప్పట్లో సంచలనమైంది. ఏయూ నిర్వహణ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. And the main problem is with paper correction. When I got my script, once I paid DD for the script, they said after 4 months, they said you wait. I wait for 4 months. I came to this office, control of examination, dean of examination, even to VC. So again they declared that there is no change. As I was sure, I did my best, I wrote well. Whether the professor is wrong, విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నేతల జోక్యం ఉండకూడదు. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీల నిర్వహణ ఉండాలి. అందుకు తగిన వాతావరణం విద్యార్థులకు కల్పించాల్సిన బాధ్యత ఏయూ ఉన్నతాధికారులది. అయితే గత 2 ఏళ్లుగా క్యాంపస్లో వాతావరణం ఇందుకు భిన్నంగా ఉంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే క్యాంపస్లో లా కళాశాలలో ఆ పార్టీ నేతలు తెలుగునాడు విద్యార్థి ఫెడరేషన్ పేరుతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పట్లో ఇది తీవ్ర వివాదాస్పదమైంది. ప్రభుత్వం విద్యార్థి సంఘాల ఆగ్రహాన్ని కూడా చవిచూడాల్సి వచ్చింది. అంతేకాదు ఇటీవల కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలను కూడా క్యాంపస్లో నిర్వహించడం విద్యార్థి సంఘాల ఆగ్రహానికి కారణమైంది. విద్యాబోధన వెల్లివిరవాల్సిన చోట కుల, మత, ప్రాంతీయ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. విద్యార్థులకు రాజకీయ రంగు పులిమే పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల వీసీ పోస్టు కోసం పోటీపడ్డ సీఎం సామాజిక వర్గానికి చెందిన ఓ అధికారి క్యాంపస్లో ఇష్టానుసారం వ్యవహరించడం విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సదరు అధికారికి అదే సామాజిక వర్గానికి చెందిన ఓ శాసనసభ్యుని అండదండలు ఉండడమే ఇందుకు కారణమంటున్నారు విద్యార్థులు. ఎంతో ఘనచరిత్ర ఉన్న ఏయూలో గత 4 నెలలుగా కనీ విని ఎరుగని రీతిలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2014 హుదూద్తో అతలాకుతలమైన ఏయూకు పూర్వ విద్యార్థులతో పాటు ఎంతో మంది మేధావులు, వ్యాపారవేత్తలు, ఎన్ఆర్ఐలు విరాళాల రూపంలో భారీగా సాయం చేశారు. దాదాపు 250 కోట్లు సహాయం రూపంలో వచ్చిందని సమాచారం. అయితే ఆ డబ్బులో ఎంత ఖర్చు పెట్టారనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. వాటి లెక్కలను ఇప్పటి వరకు బయట పెట్టలేదు ఏయూ అధికారులు. ఇక క్యాంపస్లో వ్యాపార కార్యకలాపాలకు అడ్డగోలుగా అనుమతిలిచ్చిన ఘనత కూడా ఏయూకి లేకపోలేదు. గత ఏడాది విద్యాశాఖ మంత్రికి ప్రధాన అనుచరునిగా ఉంటున్న ఓ నేతకు ఏకంగా కారు రేసింగ్కు అనుమతులు ఇవ్వడం విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఏకంగా సైన్స్ కాలేజీ పక్కనున్న రోడ్లో రేసింగ్కు నిర్వహించేందుకు యత్నించడంతో విద్యార్థులు ప్రతిఘటించారు. ఇదే విషయంపై ఇన్ఛార్జి వీసీగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ నారాయణన్ను వివరణ అడిగితే రాజకీయ పెత్తనం లేదంటూ సమాధానం దాటవేశారు. ఇందులో రాజకీయ పెత్తనం ఏముందండి? అసలు రాజకీయ పెత్తనం గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు, మీకు ఫాలో. ఇక్కడ రాజకీయ పెత్తనం లేదులేండి. అంత ఉంటే అసలు రాజకీయాలు ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. ఎలక్షన్స్ ఉన్నాయా? రాజకీయాలు అంటే ఎక్కడ ఉంటాయి? ఎలక్షన్స్ దగ్గర అవి ఉంటాయి కదా. ఇక్కడేమో ఎలక్షన్స్ లేవు కదా. అంతేకాదు నాగ్ పేరిట చేపట్టిన పనుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 4 నెలల కిందట పదవీ విరమణ చేసిన మాజీ వీసీ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజుపై ఎన్నో అవినీతి ఆరోపణలు, అక్రమాలొచ్చాయి. దీనిపై ఎన్నో ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరడంతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది చంద్రబాబు సర్కార్. ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది కమిటీ. కానీ ఇప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు లేవంటున్నారు విద్యార్థి సంఘం నేతలు. గత వైస్ ఛాన్సలర్ యొక్క ఆగడాలు, అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటించకపోవటం, ఏదైతే న్యాక్ కమిటీ పనుల్లో అవకతవకలు, అదేవిధంగా కంప్యూటర్ కొనుగోలు అవకతవకలు, ఇలాగా అవినీతి మయంగా చేశారు. అదేవిధంగా స్టేషనరీ కొనుగోలులో కూడా చాలా భారీ అవకతవకలు జరిగాయి. ఈ అవకతవకలపై అసోసియేషన్ మినిస్టర్ కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కమిటీ రిపోర్ట్ ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా యొక్క ప్రభుత్వానికి నివేదించినప్పటికీ కూడా ఈ యొక్క మానవ వనరుల శాఖ మంత్రి మరి గంటా శ్రీనివాసరావు గారు ఎందుకు లేట్ చేస్తున్నారో ఇంతవరకు తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తున్నాయంటున్నారు ఏయూ విద్యార్థులు. 90 ఏళ్ల చరిత్ర మసకబారిపోతుందన్న విమర్శలే తప్ప పాత వైభవం వచ్చే పరిస్థితి లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విశ్వవిద్యాలయాల నిర్వహణలో ప్రభుత్వం తీరుపై విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యాలయ వ్యవస్థనే కుంటుపడేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అందులో భాగంగానే డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా అనుమతులిచ్చి ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఎంతో కీర్తి ప్రతిష్టలు కలిగిన ఏయూలో ఇదే పరిస్థితి కొనసాగితే పేద విద్యార్థికి విద్య అందని ద్రాక్షగా మిగిలిపోతుందని భయాందోళనలను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ కరెస్పాండెంట్ శ్రీదేవి, సాక్షి టీవీ, విశాఖ.